అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన భారత రక్షణ రంగాన్ని, ముఖ్యంగా మన వాయుసేన, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రూపురేఖలను పూర్తిగా మార్చేయబోతున్న ఒక భారీ అప్డేట్ గురించి మాట్లాడుకుందాం. మీకు అమెరికా వారి అత్యంత శక్తివంతమైన డ్రోన్స్ గురించి తెలిసే ఉంటుంది. కానీ ఇక్కడ ఎవరికీ తీసిపోని విధంగా మన రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన డిఫెన్స్ ప్రొక్యూర్మెంట్ బోర్డ్ డిపిబి ఏకంగా 60 ఘాతక్, దీనినే ఆరా అని కూడా అంటారు, స్టెల్త్ డ్రోన్లు కొనుగోలుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అసలు ఏంటి ఈ ఘాతక్ స్పెషాలిటీ? ఇది చైనా, పాకిస్తాన్ వెనులో వణుకు పుట్టించడం ఖాయమా? దీని వెనుక ఉన్న మన ఆర్మీ మాస్టర్ ప్లాన్ ఏంటి? వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి, మీకే అర్థమవుతుంది. ఘాతక్ అనేది అన్మాన్డ్ కంబాట్ ఏరియల్ వెహికల్, అంటే పైలట్ అవసరం లేకుండానే శత్రువుల మీద విరుచుకుపడే ఒక రోబోటిక్ యుద్ధ విమానం. దీనికి తోక ఉండదు, దీనివల్ల శత్రువుల రాడాలకు అస్సలు చిక్కదు. అమెరికాకు చెందిన 5th జనరేషన్ F-35 ఫైటర్ జెట్ లాగా పనిచేస్తుంది. కానీ ఇది పైలట్ లెస్. ఇది కేవలం నిఘా పెట్టమే కాదు, సుమారు 1.5 టన్నుల బరువున్న క్షిపణులను మరియు బాంబుల్ని తన లోపల, అంటే ఇంటర్నల్ వెపన్ బే, దాచుకొని మోసుకెళ్ళగలదు. ఒక ఫైటర్ జెట్ చేయాల్సిన పనిని ఇది రిస్క్ లేకుండా పూర్తి చేస్తుంది. అలాగే దీనిలో వాడే నెక్స్ట్ జనరేషన్ స్టెల్త్ కోటింగ్ వల్ల పదే పదే మెయింటెనెన్స్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. ఇక్కడ ఒక డౌట్ రావచ్చు, చైనా వంటి దేశాలను ఎదుర్కోవాలంటే మనకు వందల సంఖ్యలో డ్రోన్లు కావాలి కదా, మరి 60 ఎందుకు? దీని వెనుక ఒక స్ట్రాటజిక్ ప్లాన్ ఉంది. ఒకేసారి భారీ ఆర్డర్ ఇస్తే తయారీలో జాప్యం జరగవచ్చు. అలాగే ముందుగా 60 డ్రోన్లు తయారు చేసి వాటి పర్ఫార్మెన్స్ చూసి ఆర్డర్లను పెంచుకోవచ్చు. ఇందులో డిఆర్డీతో పాటు ప్రైవేట్ దిగ్గజమైన ఎల్ఎన్టీ వంటి సంస్థలు ప్రొడక్షన్ పార్ట్నర్లుగా ఉండే అవకాశం ఉంది. ఇది మేక్ ఇన్ ఇండియాలో ఒక పెద్ద మేలురాయి అని చెప్పుకోవచ్చు. ఈ ప్రాజెక్టులో అత్యంత గర్వకారణమైన విషయం ఏంటంటే మన కావేరీ ఇంజన్. గతంలో తేజస్ కోసం తయారు చేసిన ఈ స్వదేశీ ఇంజన్ ఇప్పుడు ఘాతక్ కోసం కొత్తగా సిద్ధమైంది. దీనిని డ్రై కాన్ఫిగరేషన్లో వాడుతున్నారు, అంటే ఇందులో ఆఫ్టర్ బర్నర్ ఉండదు. దీనివల్ల ప్రయోజనం ఏంటంటే డ్రోన్ వెనక భాగం నుండి వేడి, అంటే థర్మల్ సిగ్నేచర్ తక్కువగా వస్తుంది. కాబట్టి శత్రువుల హీట్ సింకింగ్ మిసైల్స్ మన ఘాతక్ను టార్గెట్ చేయడం చాలా కష్టం. ఇక్కడ మరో విషయం ఏంటంటే మనం విదేశీ డ్రోన్ల మీద ఆధారపడితే యుద్ధ సమయంలో సాఫ్ట్వేర్ లాక్ చేసి ప్రమాదం ఉంటుంది. ఇది పూర్తి స్వదేశీ టెక్నాలజీ కావడం వల్ల యుద్ధ సమయంలో విదేశాల మీద ఆధారపడాల్సిన అవసరం కూడా ఉండదు. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. రష్యాకు చెందిన S-70 ఒకోత్నిక్, అలాగే చైనాకు చెందిన GJ-11తో మన ఘాతక్ పోటీ పడుతుంది. భవిష్యత్తులో మన పైలట్లు నడిపే AMCA ఫైటర్ జెట్లతో కలిసి ఈ ఘాతక్ డ్రోన్లు టీమ్గా పనిచేస్తాయి. అంటే ఒక పైలట్ తన విమానం నుండి 3-4 ఘాతక్ డ్రోన్లని కంట్రోల్ చేస్తూ శత్రువులపై దాడికి పంపవచ్చు. ఈ డ్రోన్ను అండమాన్ నికోబార్ దీవుల నుండి ఆపరేట్ చేస్తే హిందూ మహాసముద్రంలో చైనా నౌకల కదలికలను నిశ్శబ్దంగా గమనించవచ్చు. ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా డ్రోన్ల తయారీకి కేంద్రంగా మారుతుంది. బెంగళూరుకు చెందిన ప్రైవేట్ సంస్థ ఫ్లయింగ్ వెట్ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ ఏపీలో 500 ఎకరాల్లో స్వదేశీ అటానమస్ కంబాట్ ఎయిర్క్రాఫ్ట్ తయారీ కేంద్రాన్ని 1169 కోట్లతో స్థాపిస్తుంది. విశాఖపట్నం ఓరవకల్ డిఫెన్స్ కారిడార్లో కూడా ఇలాంటి ప్రయోగాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఇక చివరగా రాబోయే 2028-2030 నాటికి ఈ ఘాతక్ డ్రోన్లు వాయుసేనలో చేరితే యుద్ధ రంగంలో మన ప్రాబల్యం మరో స్థాయికి చేరుతుంది. శత్రువుల రాడాలకు చిక్కకుండా, మన పైలట్ల ప్రాణాలకు కూడా ముప్పు లేకుండా మెరుపు దాడులు చేయడం ఇకపై చాలా సులభం అవుతుంది. మీరేమనుకుంటున్నారు? అమెరికా నుండి మనం కొంటున్న డ్రోన్ల కంటే మన స్వదేశీ ఘాతక్ శక్తివంతమైనదా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని డిఫెన్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.